రోజు మా పాపకి స్కూల్ లేదు కదా, లేటుగానే లేసి పనులన్నీ చేసుకుందాంలే అనుకుంటాను. కానీ ఆ రోజు మా పాప గాని, మా బాబు గాని ముందలే లేసి కూర్చుంటారు. స్కూల్ ఉన్నప్పుడు టైం అవుతుంది లేగు అని చెప్పేసి ఎన్నిసార్లు లేపినా కూడా లెగవదు. కానీ నార్మల్ గా సెలవు రోజులైతే ముందలే లేచి కూర్చుంటది. వాళ్ళు లేచినట్టు ఆడుకుంటారా అంటే నన్నైతే లేపుతారు. మా పాప ఏమో మమ్మీ ఆకలేస్తుందని, మా బాబేమో పాలు అనుకోండి. తనకైతే ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చు. వీడున్నాడు చూసారా ఈ బుడతంగాడు, వీడికైతే ఏమీ చెప్పలేము, మీద పడి ఏడుస్తానే ఉంటాడు. ఒకళ్ళు ఉంటేనే అల్లరి భరించలేము. ఇంకా మా పాప మా బాబు చేరారు అనుకోండి, ఇద్దరు మామూలు అల్లరు కాదు. మా పాప ఏమో అదే కావాలంటది, మా పాప తీసుకున్నదే మా బాబు కూడా కావాలని పాప ఇంటి దగ్గర ఉందనుకోండి, రోడ్డు మీద ఏదొచ్చినా కూడా కొనిపించుకోకుండా అస్సలు ఉండలేదు. వీడైతేనేమో తన అక్క ఐస్ క్రీమ్ తింటుందని నాకు కూడా పెట్టమని చెప్పేసి తన దగ్గర చూసారా ఎలా వెళ్ళి లయా చేస్తున్నాడు. వాళ్ళ అక్క ఐస్ క్రీమ్ పెట్టదు కానీ వాళ్ళ అక్క దగ్గర ఐస్ క్రీమ్ అయిపోయిన దాకా తన వెనకాలే తిరుగుతా ఉంటాడు. మా ఇంట్లో వీళ్ళిద్దరు అల్లరి ఇలానే ఉంటది. ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తుంటే మా అమ్మకైతే కావాల్సినవన్నీ కట్ చేసి అయిపోయిన తర్వాత అందరం కూర్చుని అన్నం అయితే తినేసాము. తిన్నదంతా అరిగిన దాకా ఈ అంట్లన్నీ తోవుకోవడమే. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.